హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. ఈ వీడియోలో నేను ఈజీగా అయిపోయే కుకీస్ చూపిస్తా. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ చేశాను, ఇది సెకండ్ బ్యాచ్ అనమాట, అందుకే జార్ మీకు అట్లా కనిపిస్తుంది. ఇక్కడ నేను రాగి పిండి ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీ మల్టీగ్రెయిన్ పిండి కూడా తీసుకుని బెల్లం వేసుకొని అవి మంచిగా కలవాలని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇంకొకసారి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెంగా మిల్క్ పోసుకుంటూ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకున్నాను. ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు చూపించలేదు, జస్ట్ చిటికెడంతా ఉప్పు వేసుకోండి. సో దట్ ఏంటంటే మరీ స్వీట్నెస్ లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను నేను, అది కూడా చూపించలేదు. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కావాలంటే డ్రై నట్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర కుకీ కటర్ ఉంటే చపాతీ లావుగా కొంచెం మందంగా చపాతీ లాగా చేసుకొని కుకీ కటర్స్తో డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కుకీ కటర్స్, అందుకని చెప్పి నేను ఇట్లా చేసుకుంటున్నాను. చూసారా, ఫస్ట్ బ్యాచ్ చేశానని చెప్పాను కదా, అవే మీకు అక్కడ చూపిస్తున్నాను. ఈ కుకీస్ నేను అవెన్లో బేక్ చేస్తున్నాను, అందుకనే అవెన్ ట్రే కొంచెం లైట్గా నెయ్యి వేసి గ్రీస్ చేసేసుకొని ఇంకా కుకీస్ అన్ని దాని మీద పెట్టుకుంటున్నా. దీని మీద కొంచెం మనకి బయట కుకీస్ లాగా అనిపించాలని ఊరికే అట్లా స్పూన్ తోటి డ్రా చేస్తున్న లైన్స్. పిల్లలు కొంచెం ఇష్టపడతారు కదా అని చెప్పి, డిఫరెంట్గా ఉంటాయని. అండ్ నెక్స్ట్ వీటిని అవెన్లో 170 degrees దగ్గర నేను 10 minutes ప్రీ హీట్ చేసి దాన్ని జస్ట్ లైక్ 8 minutes 5 to 8 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బేక్ చేసుకోవద్దు, చాలా ఫాస్ట్గా బేక్ అయిపోతాయి. ఎక్కువసేపు బేక్ చేస్తే మాడిపోతాయి, చూసుకోండి. చూసారా ఎంత నీట్గా బేక్ అయినాయో. అదే స్టవ్ మీద పెట్టుకుంటే మీకు జనరల్గా కేక్కి ఎట్లా చేసుకుంటారు, కింద శాండ్ కానీ సాల్ట్ కానీ వేసి అట్లా పొయ్యి మీద నార్మల్ స్టవ్ మీద చేసేసుకోవచ్చు. సేమ్ దానికి కూడా అంతే అండి, చూస్తూ ఉండండి మధ్య మధ్యలో, లేదంటే సైడ్స్ ఇవి జార్లో పెట్టేసి రూమ్ టెంపరేచర్లో 15 to 20 days ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి మీలో ఎంతమంది ఇట్లా పాప్కార్న్ తీసుకొచ్చుకుంటారు చెప్పండి. మా ఇంట్లో అయితే పక్కా. మొన్న జస్ట్ ఈవినింగ్ క్యాజువల్గా అట్లా బయటకు తీసుకెళ్ళి పిల్లల్ని అన్నీ 2 packets తీసుకొచ్చారు. కానీ అందులో ఇవి చాలా అంటే ఎక్కువ మసాలా లాగా అట్లా అనిపించినాయి. అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉంటే ఇంట్లో ఆ పాప్కార్న్లో ఇవి కలిపేసి, అండ్ మొన్న కుంభమేళాకి వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళు పేలాలు అవన్నీ తీసుకొచ్చారు. అవి ఇవి అన్నీ కలిపి వాటిని ఒక డబ్బాలో స్నాక్స్ లాగా పెట్టేశాను. కొంచెం పాప్కార్న్తో ఇట్లా క్యారమిల్ పాప్కార్న్ చేశాను. సిరప్ ఎక్కువ అనిపించింది, అందుకే కొంచెం పేలాలు యాడ్ చేశాను. ఈ 3 different types ఆఫ్ స్నాక్స్ అండి ఈవినింగ్ అట్లా పిల్లలకి ఇవ్వడానికి. ఎట్లా ఉంది రెసిపీస్, మీకు నచ్చినాయా? ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.